హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమెజాన్ ఆఫీస్ వారు వారి యొక్క ఎంప్లాయీస్కి మైండ్ రిఫ్రెష్గా ఉండటానికి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అంటే ఆటల్లోనూ పాటల్లోనూ, అట్లాగే ఫుడ్ ఇక్కడ ఒక్కొక్కసారి మరి అక్కడ భోజనం చేయవలసి ఉంటుంది. ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఫుడ్ అంతా కూడా 5 స్టార్ హోటల్ రేంజ్లో ఉంటుంది, అయినప్పటికీ డిస్కౌంట్ ప్రైస్. సపోజ్ బిర్యానీ 100 రూపాయలకే బిర్యానీ అండి. ఇక్కడ సబ్వే, బర్గర్ కింగ్, డోమినోస్ ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి. కాంటినెంటల్ అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఫుడ్స్ అన్నీ కూడా మరి పిల్లలకి ఇక్కడ పనిచేసే వారికి సర్వ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక పక్కన తినొచ్చు, ఒక పక్కన కూడా వర్క్ చేయొచ్చు అనమాట. ఇక చూస్తే ఎంటర్టైన్మెంట్కి వచ్చేటప్పటికి ఇదిగో చూడండి, క్రికెట్. మరి నవేడేస్ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు కూడా ఇంట్రెస్టే, ఆడను కానీ చూస్తాను. ఈ క్రికెట్ ఆడాలంటే ముందుగా స్లాట్స్ బుక్ చేసుకోవాలటండి. ఎవరెవరు ఏ టైంలో ఎంతమంది ఆడతారు అనేది స్లాట్ బుక్ చేసుకుని ఆ స్లాట్ ప్రకారం వచ్చి ఆడుకోవచ్చు అట. అది అంతా ఫ్రీయే, ఒక సింగిల్ ఎంపై కట్టక్కలేదు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇవి ఎయిర్ హాకీ గేమ్స్. 2 టేబుల్స్ ఉన్నాయి. ప్రక్కనే పెద్ద పెద్ద టీవీలు ఉంటే ఏంటని అడిగాను బాబుని. అవి వీడియో గేమ్స్. అంటే కొంతమంది వీడియో గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కొంతమందికి క్రికెట్, కొంతమందికి మరి క్యారమ్స్, ఇట్లాగా ఎవరికి ఇంట్రెస్ట్ వచ్చింది వాళ్ళు ఆడుకోవడానికి సదుపాయాలు ఇక్కడ కల్పించింది. ఇక్కడ ఇది ఫ్యూజ్ బాల్. ఇది ఫ్యూజ్ బాల్. నౌ-ఏ-డేస్ పిల్లలు చాలామంది ఆడటం చూశాను ఫ్యూజ్ బాల్. మరి ఇదేంటో నాకు అర్థం కాలేదు, కానీ ఏకంగా 8 టేబుల్స్ ఉన్నాయి ఫ్యూజ్ బాల్. దాన్ని బట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా ఈ గేమ్ ఆడుతున్నారని నాకు అర్థమైంది. ఫ్యూజ్ బాల్ ఇది అసలు ఇంత భారీ ఎత్తున, ఇంత 5 స్టార్ హోటల్ రేంజ్లో మరి వీరికి ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నారంటే వారు చేసే సేవలు ఎంత వాల్యుబుల్లో ఒక్కసారి అంచనా వేయండి. నాకు ఆలోచన వచ్చి నిజంగా అవును కదా, మరి ఇప్పుడు సపోజ్ రాకెట్ ఉంది, రాకెట్ని ఎక్కడికో చంద్రమండలానికి మరి అంగారకుడి దగ్గరికి పంపిస్తున్నారంటే అది ప్రోగ్రామింగే, అది కూడా సాఫ్ట్వేర్కి సంబంధించినదే కదా. ఇలాగా ప్రపంచంలో ప్రతి ఫ్యాక్టరీ, ప్రతి వస్తువు కూడా, ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రోగ్రామింగ్, వారిచ్చే కోడింగ్, డీకోడింగ్ని బట్టే ఆధారపడి వస్తుంది. మరి ఈ పిల్లలే కనుక వారి ఈ పనులను చేయకపోతే మరి ఈ ప్రపంచం ముందుకు వెళ్ళదు అనిపిస్తుంది. ఎందుకంటే తెల్లవారు లేస్తే మరి ప్రతి ఒక్కరింట్లో అమెజాన్ ప్రోడక్ట్లో, ఫ్లిప్కార్ట్ లేకపోతే ఏదో ఒకటి ప్రోడక్ట్ మన గుమ్మాలో ఉంటుంది. మనం ఆన్లైన్లో షాపింగ్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నాం, 2 రోజుల్లో మనకు ఆ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఇన్ కేసు నచ్చకపోతే, ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ కూడా చేసేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసేది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేసేది ఇదే ప్రోగ్రామింగ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దమ్. వారు మరి ఆ పిల్లలు ఇంత వర్క్ చేయబట్టే వారికి ఇటువంటి సదుపాయాలు వస్తున్నాయి. మరి ప్రపంచానికి, మన దేశానికి కూడా ఇటువంటి సేవ చేస్తున్నటువంటి యూత్కి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు, అలాగే ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. ఇక ఇది స్నోకర్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ గేమ్. వాళ్ళందరూ ఆడుతుంటే నాకు కూడా ఒకసారి ఆడితే బాగుంది కదా అని అనిపించింది. ఇంకా ఆలస్యం ఎందుకని ప్రక్కనే ఒక స్టిక్ ఉన్నది, ఆ స్టిక్ తెచ్చుకుని నేను కూడా ఏం చేశానండో మీరు చూడండి ఎంత బాగా ఆడేశాను. ఫస్ట్ ట్రయల్ వెళ్ళలేదు, అంతా తేలిగ్గా వెళ్ళిపోతే ఇంకెందుకు ఉష్ అయింది. ఇక రెండో ట్రయల్ కూడా వెళ్ళలేదు. ఈసారి ఎందుకో వెళ్ళిపోద్ది అనిపిస్తుంది. రెడీ 1 2 3 వావ్! అబ్బో, పెద్ద ఏదో సాధించేస్తారని ఫీల్ అయిపోయాను. మరి ఈ విధంగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అమెజానే కాకుండా మిగిలిన ఎంప్లాయీస్ కూడా ఈ రేంజ్లో కాకపోయినా ఎంతో కొంత మరి రేంజ్లో వారికి సదుపాయాలు కల్పిస్తారని నాకు మా పిల్లలు చెప్పగా విన్నానమాట. ప్రతి ఆఫీసు కూడా ఈ విధంగా శ్రద్ధ తీసుకుంటుంది. అయితే నాకు అమెజాన్ మరికొద్ది ఎక్కువ స్థాయిలో శ్రద్ధ చూపిస్తుంది అని నాకు అనిపించింది. ఇదిగో లైబ్రరీ బుక్స్, అంటే బుక్స్ చదువుకునే వారి కోసం బుక్స్. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ రైటర్స్ రాసినటువంటి రచనలన్నీ కూడా ముఖ్యమైనటువంటి బుక్స్.
ఇక్కడ పెట్టారు. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే అది. దీని తర్వాత ఇదిగో ఎదురుగే ఇక్కడ మ్యూజిక్ రూమ్ కూడా ఉందటండి. అంటే మ్యూజిక్ నేర్చుకున్నాం, ఇది డ్యాన్స్ చేయొచ్చు అనమాట. ఇది నాకు తెలిసిన గమనించింది. ఇప్పుడు నన్ను తీసుకొచ్చిన ఈ అబ్బాయిని అడిగి మిగిలిన విశేషాలు తెలుసుకుందాం. మరి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్దాం. వావ్ టు మై బాయ్, కమాన్ మై బాయ్. చాలా సంతోషం అమ్మ. ఈ రోజున మా అమెజాన్ ఆఫీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి అమెజాన్ ఆఫీస్ చూడటం జరిగింది. అసలు నా ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇక్కడ వర్క్ ఏం జరుగుతుంది? ఇక్కడ వర్క్ అంటే మల్టిపుల్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఒకటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఉంటారు, వేరియస్ ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళు సపోర్ట్ ఉంటారు, కస్టమర్ సర్వీస్ ఉంటారు. మొత్తం ఎండ్ టు ఎండ్ అన్ని ఆపరేషన్స్ కూడా ఇది ఒక డేటా సెంటర్ లాగా ఇక్కడ జరుగుతుంది. ఇది అమెజాన్స్ వరల్డ్స్ లార్జెస్ట్ క్యాంపస్ విచ్ ఈజ్ ఇన్ హైదరాబాద్. సో ఈ క్యాంపస్ కెపాసిటీ 5,000 ఎంప్లాయీస్ వరకు ఉంటుంది. అండ్ మన కెఫ్టేరియా కూడా మీరు చూసింది ఇందాక 5,000 కెపాసిటీ ఉంటుంది. అంటే ప్రపంచంలోకెల్లా ఇది పెద్ద క్యాంపస్, ఇది లార్జెస్ట్ క్యాంపస్. అవును. ఇంచేత అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు. టాలెస్ట్ క్యాంపస్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ రీజియన్ బట్టి అండ్ మనం చూసుకుంటే న్యాచురల్ కెలామిటీస్ కూడా ఇక్కడ తక్కువ ఉంటాయి. సో ఇక్కడ డేటా సెంటర్ అనేది పెట్టడం జరిగింది. అమెజాన్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? హెడ్ ఆఫీస్ వచ్చి సియాటిల్లో ఉంది, యుఎస్ఏలో సియాటిల్లో ఉంది. వెరీ గుడ్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీని బ్రాంచెస్ ఉన్నాయి. అవును. అంటే ఇప్పుడు మనం అమెజాన్ నుంచి కొన్ని గూడ్స్ పర్చేజ్ చేస్తాం కదా, దాని బేస్ ఇదే. ఇక్కడ మల్టిపుల్ ఆపరేషన్స్ జరుగుతాయి. మల్టిపుల్ ఆపరేషన్స్ అంటే AWS ఉంది, మనకి బ్లూ ఆరిజిన్ ఉంది, అలాగే ఎలెక్సా డేటా సర్వీసెస్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉన్నాయి. అలా అమెజాన్లో డిఫరెంట్ అలా ఉంటాయి, కేటగిరీస్లో ఉంటాయి. మనది కామర్స్ అనేది అమెజాన్లో ఒక పార్ట్, బట్ అదొక్కటే అమెజాన్ కాదు. అమెజాన్ ఇంకా వేరియస్ ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి దీంట్లో. కామర్స్ అనేది జస్ట్ అమెజాన్లో ఒక పార్ట్ విచ్ ఇస్ రెవెన్యూ జనరేటింగ్. మాకు మోస్ట్లీ 30% to 40% ఇన్కమ్ అనేది కామర్స్ నుంచి వస్తుంది. బట్ AWS అనేది క్లౌడ్ మాకు లార్జెస్ట్ రెవెన్యూ జనరేటింగ్. నిజానికి నేను అసలే అమెజాన్ అంటేనే సేమ్ మన ఇంటికి కొరియర్ వస్తుంది, మన గూడ్స్ పర్చేజ్ చేస్తాం అని అనుకుంటున్నాను తప్ప ఇంకా వేరేటువంటి ఆపరేషన్స్ ఉన్నాయని నాకు నిజంగా తెలియదు. అంటే ఏ ఆపరేషన్స్ ఉన్నాయన్నా? ఇప్పుడు మనకి ప్రైమ్ వీడియో ఉంది, అమెజాన్ ప్రైమ్. సో ఇంకా ఎలెక్సా డేటా సర్వీసెస్ ఉంది, ఎలెక్సా డివైజెస్ ఉన్నాయి కదా మన ఇంట్లో, స్మార్ట్ హోమ్స్ ఇవన్నీ. అవి రీసెంట్గా రింగ్ అలారమ్స్ అని చెప్పి ఎక్వైర్ చేసాం, అది ఒకటి ఉంది. ఇంకా AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది, అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇవన్నీ యూజ్ చేసేది కూడా వాళ్ళు అమెజాన్ క్లౌడే యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి గూగుల్ డ్రైవ్ ఎట్లా యూజ్ చేస్తామో క్లౌడ్ అనేది, అలాగా AWS అనేది క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది విత్ డేటా సెక్యూరిటీ కూడా ఉంటుంది. అన్ని రకాల ఆపరేషన్స్ ఇక్కడ జరుగుతాయి. ఈ ప్లేస్లో ఎన్ని జరుగుతున్నాయి? ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎన్ని ఫ్లోర్లు? ఇది 15 floors ఆఫీస్. 15 floors మొత్తం అమెజాన్. ఒక్కొక్క ఫ్లోరు థీమ్స్ ఏమన్నా కదా ఒక్కొక్క ఫ్లోర్లో యూజువల్లీ ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఒక ఫ్లోర్ చూసుకుంటే మ్యూజిక్ థీమ్ ఉంటుంది, ఇంకొక ఫ్లోర్లో క్రికెట్ థీమ్ ఉంటుంది, ఇంకొక ఫ్లోర్లో చూసుకుంటే డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే మెయిన్ డైవర్సిటీకి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. సో అందువల్లే డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ని కూడా మేము డైవర్సిటీతో చూస్తాం. సో అన్ని కల్చర్స్ ఇంక్లూడెడ్ ఉంటాయి ఇక్కడ. ఓకే, గుడ్. ఇంకా ప్రత్యేకత దీని గురించి ఏమన్నా ఉందా? దీని గురించి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మేము ఒక 30 to 40% ఆక్యుపెన్సీతోనే రన్ చేస్తున్నాం. ఇంకా చాలా ఆక్యుపెన్సీ ఉంది. వేరే టీమ్స్ కోసం స్లాట్స్ అనేవి ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఇందాక డిస్కస్ చేసినట్టు AWS ఆపరేషన్స్ కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఉంటారు, కొన్ని కస్టమర్ సర్వీసెస్ ఆపరేషన్స్ జరుగుతాయి. అండ్ వేరే డివైజెస్ లాగా ట్రాన్ కానీ, రింగ్ సర్వీసెస్ కానీ, ఎలెక్సా కానీ. సో ఇక్కడ అందరూ ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా మాకు స్టేక్ హోల్డర్స్ కూడా మల్టిపుల్ రీజియన్స్ నుంచి ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. కొంతమంది హైబ్రిడ్ మోడల్లో కూడా, వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్లో కూడా ఉన్నారు. ఇదైతే వరల్డ్స్ లార్జెస్ట్ క్యాంపస్. మనకి టాలెస్ట్ క్యాంపస్ ఇంకా ఉన్నాయి, బట్ ఇది స్పేస్ పరంగా చూసుకుంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ క్యాంపస్.
ఇక్కడ ఎంప్లాయీస్కి ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ అంటే క్యాంటీన్ దాని గురించి ఇక్కడ కెఫ్టేరియా అనేది మీరు చూడడం జరిగింది. అది 5000 మెంబర్స్ ఆక్యుపెన్సీతో ఉంది. ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే రెడ్యూస్డ్ ప్రైసెస్ ఉంటాయి. క్వాలిటీ కూడా 100% క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మేము ఏంటంటే అన్నీ కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి. లెట్స్ సే బిర్యానీ చూసుకుంటే 100 రూపీస్, బయట మనకి బయట కంపేర్ చేసుకుంటే ప్రైసెస్ అనేవి డిస్కౌంటెడ్ ప్రైస్ విత్ 100% క్వాలిటీ దొరుకుతుంది. అండ్ అదర్ బెనిఫిట్స్ మీరు కెఫ్టేరియా చూసారు అండ్ రీక్రియేషన్ జోన్ చూసారు. దాంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఏది కావాలితే అది ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని స్నూకర్స్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ అన్నీ కూడా మనకి బాక్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఏది నచ్చితే అది రిజిస్టర్ చేసుకొని మనం ఫ్రీగా ఆడుకోవచ్చు. ఆ బెనిఫిట్ కూడా ఉంది. ఇది ఎందుకంటే వర్క్ ప్రెషర్ కొంచెం రెడ్యూస్ అవ్వడానికి అండ్ మైండ్ డైవర్ట్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడం కోసం అనేది బెనిఫిట్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను గమనించింది అదే, ఎంప్లాయీస్కి అక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ అన్నీ లేవు. వాళ్ళు ఇష్టం వచ్చిన చోట కూర్చోవచ్చు, ఇష్టం వచ్చిన ప్లేస్లో వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కల్చర్ కొంచెం అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళడం కూడా, ఆఫీస్కి వెళ్ళడం ఫార్మలే వేసుకొని వెళ్ళాలి అనేది ఉండదు. ఎందుకంటే మల్టిపుల్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేస్తారు కాబట్టి డ్రెస్ కోడ్ అనేది మాకు ఉండదు. మేము షార్ట్స్ వేసుకొని కూడా ఆఫీస్కి రావచ్చు, టీషర్ట్స్ వేసుకొని రావచ్చు, ఫార్మల్ క్యాజువల్ ఎవరికి వచ్చిన డ్రెస్సెస్ వాళ్ళు వేసుకొని రావచ్చు. సో ఆ రెస్ట్రిక్షన్ అంటూ లేదు. మేము డైవర్సిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. రియల్లీ వండర్ఫుల్. ఈరోజు చాలా మంచి ఎక్స్పీరియన్స్. నిజంగా ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ నేను చూస్తాను అనుకోలేదు. ఇంచైతే రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, లోపలికి రానరు. అటువంటిది మరి నీ ద్వారా ఇక్కడ రావటం, ఇవన్నీ చూడటం, ఎవ్రీథింగ్ చూపించే చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక 5 స్టార్ హోటల్లా ఉంది తప్ప ఏదో అల్లా టప్పాగా లేదు కదా. మరి ఇటువంటి సౌకర్యాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కల్పిస్తుందంటే వారు ఎటువంటి వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. వారి మైండ్ అంత ఫ్రెష్గా ఉంటే ఎంత చక్కని సర్వీసెస్ అందిస్తారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అటువంటి సేవలు అందిస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నేను సాఫ్ట్వేర్ ఆఫీస్ చూడాలనేటువంటి నా చిరకాల కోరికని నెరవేర్చినటువంటి మా అబ్బాయి ఫ్రెండ్కి కూడా ఆత్మీయ ఆలింగనం ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి మరి సాఫ్ట్వేర్ ఆఫీస్ని మరి అమెజాన్ వారు నన్ను లోపలికి అలౌ చేసి ఈ ఆఫీస్ అంతా షూట్ చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమెజాన్ ఆఫీస్కి మరి సంపూర్ణమైనటువంటి సంతృప్తి నిండినటువంటి మనసుతో బాయ్ బాయ్ చెప్తూ తిరిగాను. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలో తెలియజేయండి. మరి కొత్త వీడియోతో కలుస్తాం. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.